హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కి కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూసేది వచ్చి విసి కూలరు 600 లీటరు, అంటే కొంచెం బాగా పెద్ద సైజే ఇది. విసి కూలర్లో ఇది ప్రాబ్లం ఏమంటే కూలింగ్ రాలేదు. అంటే కస్టమర్ చెప్పింది అయితే కూలింగ్ రాలేదనేసి ఇక్కడ వచ్చి చూస్తే మనకు కంప్రెసర్ అయితే ఒకవేళ మేమేమనుకున్నామంటే కంప్రెసర్ ఏమైనా ఆగిపోయి ఉంటుంది, రిలేలో ఏమైనా పోయి ఉంటుంది అనుకున్నాము. వచ్చి చూస్తే మనకు ఆడ ఫ్యాన్ అయితే కింద రన్ అవ్వాలా, అంటే కండెన్సర్ ఫ్యాన్ రన్ అవ్వాలా. అది రన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫిల్టర్ ఓవర్ హీట్ అవుతుంది. మనకు వచ్చి రిలేలు కూడా, కంప్రెసర్ కూడా మనకు ఓవర్ హీట్ అయ్యి ట్రిప్ అయ్యి ఆగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. మేము వచ్చి ఫస్ట్ రోజు ఏం చేస్తున్నామంటే జస్ట్ ఆ రెక్కని ఒక పుల్ల పెట్టి అది తిప్పితే తిరిగేసింది. సరే, కస్టమర్ ఏమన్నారంటే సరే ఓకే ఇది మళ్ళీ ఆగిపోయిందంటే మళ్ళీ చూద్దామన్నారు. మేము అప్పుడే చెప్పినాం ఒక ఫ్యాన్ అయితే రీప్లేస్మెంట్ ఖచ్చితంగా మార్చాల్సి వస్తుంది, పోయి ఉంటుంది అనేసి. అది ఒకవేళ మనం ఇప్పి ఆయిల్ వేసి మళ్ళీ మనం బిగించున్నా కూడా జస్ట్ ఇంకొక 2-3 రోజులు 4 రోజులు అట్ట పోయి ఉంటుంది, మళ్ళీ వచ్చి పట్టేసి ఆగిపోయి ఉంటుంది. వీళ్ళు ఒకవేళ చూడకుండా ఒక 2 రోజులు అట్ట, ఒకరోజు ఒక నైట్ పూర్తిగా మనం వదిలేసినామంటే ఏమవుతుందంటే ఈ కంప్రెసర్ అనేది ఓవర్ హీట్ అయ్యి హై ఆర్మ్స్ తీసుకొనేసి పోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రిలేలు పోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చి ఆ ఫ్యాన్ అనేది మనం రిమూవ్ చేసేసి కొత్త ఫ్యాన్ అనేది ఇప్పుడు వేయబోతున్నాము. అంటే మళ్ళీ పోయింది పిలిపించినారు, మనం ఇప్పుడు మారుస్తున్నాము అనమాట కొత్త ఫ్యాను. దీనికి ఉన్న ఫ్యాన్ అయితే 5 వాట్స్ ఫ్యాన్ ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్యాన్ ఇప్పాలంటే ఈ సైడ్ ఈ వైరు క్లిప్లు అన్నీ మనం ఇప్పాల్సి వస్తుంది. దీంట్లో నుంచి స్క్రూ ఇప్పితే మొత్తం ఆ సెట్ వస్తుంది. ఫస్ట్ వచ్చి రెక్క అట్లా ఇప్పేసి ఫ్యాన్ మోటార్ ఇప్పేయచ్చు. కింద 2 చిన్న నట్టు వస్తుంది. ఇంకా మనం ఫ్రీగా వర్క్ చేయాలనుకుంటే కింద ట్రే అట్టే లాక్కోవచ్చు అనమాట. కానీ ఫ్యాన్ మోటార్ కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి అట్టే మనం చేస్తున్నాం. లేదంటే ఆ ట్రే అట్టే బయటికి లాక్కొని మనం ఇప్పాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ప్రయోగం చేయాలంటే అలాంటప్పుడు మనం ట్రే బయటికి లాక్కుంటే బాగుంటుంది. చిన్న ఫ్యాన్ వచ్చి మొత్తం రౌండ్గా వచ్చిన మోడల్ ఉంది. మనం మామూలుగా వచ్చి మార్కెట్లో వచ్చి ఈ మోడల్ దొరుకుతుంది. దీంట్లోనే ఇంకొక టైపు కూడా వస్తుంది. సైడ్ వచ్చి క్లిప్లు వచ్చినట్టు, అంటే ఒక సాకెట్ లాగా వస్తుంది, దాంట్లో కూర్చొనేటట్టు ఉంటుంది. అది ఒక మోడలు. ఇది వచ్చి ఆర్డినరీ మోడలే, 5 వాట్స్ దీని రేంజ్ ఉంటుంది. మనం సేమ్ ఈ సైజుకి మనం తీసుకొని వచ్చేసి అట్టే వచ్చి ఆ పాత క్లాంప్లోనే మనం కూర్చోబెట్టి బిగించేస్తున్నాము. రెక్క వచ్చి దీనిదే మనం వాడుతున్నాము. ఒకవేళ రెక్క వచ్చి సైడ్ ఏదైనా తగులుతుంది అంటే కొంచెం పైకి కిందకి వచ్చేసింది అంటే డయాప్ సరిపోలేదు అనుకుంటే కింద క్లాంప్తో సగం మనం మార్చుకుంటే ఈక్వల్గా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది పాతది. ఇది కొత్త ఫ్యాను. ఆ 2 నట్టు వరకు మనం వేయాల్సి వస్తుంది. దాన్ని ఇప్పేసి కరెక్ట్గా బోల్ట్ దాంట్లో కూర్చోబెట్టేసి కింద నుంచి మనం బాగా ఫుల్ టైట్ చేస్తే రెక్క కూడా దాని తర్వాత కూడా మనం బిగించేయచ్చు. లేదా రెక్క బిగించేసి లోపల పోయేదానికి ఇబ్బంది లేకుండా ఉండదనుకుంటే రెక్క దాన్ని మనం ముందుగానే బిగించేయచ్చు. అక్కడ పొజిషన్ ఎట్లా ఉండాలో చూసుకునేసి దాని తర్వాత మనం దాని తగినట్టు మనం బిగించాల్సి వస్తుంది.
అంటే రెక్క మనం ముందుగా బిగించేస్తే బయట పైపులన్నీ ఉంది కదా, లోపల పోయేదానికి అర్థమవుతుంది అనేసి మోటార్ మనం లోపలికి ఎత్తుకొని పోయేసి రెక్క కూడా లోపలికి అట్టే పండబెట్టి ఎత్తుకొని పోయి లోపలికి బిగించేసి మనం ఫిట్టింగ్ చేసేస్తున్నాము. ఈ ఫ్యాన్ అనేది వెరీ వెరీ మస్ట్ ఈ విసి కూలర్కి. కింద కానీ పైన కూలింగ్ వచ్చేదానికి కూడా ఈ ఫ్యాన్లు అనేది మస్ట్గా ఉంటుంది. ఇది ఒకటి ఆగిపోయినా మనకు కూలింగ్ రాదు, ఏదో ఒకటి డిఫెక్ట్ పెట్టేస్తుంది. మనం అప్పటికప్పుడు చూసుకొని మార్చుకుంటే పర్లేదు, లేదా ఆఫ్ చేసి పెట్టేసినా పర్లేదు. తెలియకుండా మనం ఒక 2-3 రోజులు 4 రోజులు అట్లా రన్నింగ్ వదిలేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కంప్రెసరే పోతుంది అనమాట. దీనికంతా కంప్రెసర్ మనం మార్చాలంటే దాదాపు 15,000 దాకా ఖర్చు అయిపోతుంది. సీటింగ్ అయిపోయింది. ఆ క్లాంప్లో 2 నట్టు వరకు మన కింద బోల్ట్ టైట్ చేసి వస్తుంది. రెక్క కూడా ఎక్కడ తగలలేదు, నీట్గా రౌండ్ అవుతుంది అనమాట. ఫుల్ టైట్ అయిపోయింది. రెక్క కూడా ఒకసారి అట్లా తిప్పించి చూసుకుంటే తగలలేదనుకుంటే మనం ఇంకా ఆన్ చేసేయచ్చు. ఎక్కడ తగలలేదు, బాగా ఫ్రీగా తిరుగుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రీగా తిరగాలి. మంచి రన్నింగ్లో అంటే షేక్ లేకుండా తిరిగితేనే బాగుంటుంది అనమాట. కొంచెం షేక్ ఉండిందంటే ఖచ్చితంగా మోటార్ ఊగుతుంది, సైడ్ ఆడినా తగులుతుంది. ఇప్పుడు వచ్చి పేసు న్యూట్రల్ మనం దీనికి వచ్చేటివి అంటే పైన నుంచి వచ్చే థర్మాస్టాట్ రౌట్కి కరెక్ట్గా చూసుకునే చేయాలా. అంటే ఆల్రెడీ మనం ఇప్పుంటాం కదా, దాన్ని కరెక్ట్ తీసేసి ఈ వైర్ ఆడ పెట్టి టైట్ చేస్తే అంటే లూజ్ కనెక్షన్ లేకుండా ఉంటుంది.
వైర్లు కూడా ఇచ్చేస్తున్నాము, ప్లస్ న్యూట్రల్. ఆ సాకెట్లో మనం ఇచ్చేస్తే టైట్ చేసేయాలి, లూజ్ కనెక్షన్ లేకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఆన్ చేసి చెక్ చేసుకునేస్తే వర్క్ ఓకే అయిపోతుంది. ఇది బోర్డ్ సిస్టమ్ ఉంటుంది, బాగా ఈ థర్మాస్టాట్ బోర్డ్ లాగా వస్తుంది మొత్తం కంట్రోల్, సెన్సార్ కంట్రోల్. దాదాపు 4 minutes దాకా డిలే టైం తీసుకుంటుంది. ఆ ప్రోగ్రామ్ వచ్చి అట్లా చేసి ఉంటుంది అనమాట. 4 minutes తర్వాత మొత్తం ఆన్ అయిందంటే అంటే కంప్రెసరు, పైన ఫ్యాను, కింద ఫ్యాను అన్నీ ఒకేసారి ఆన్ అవుతుంది. ఆన్ అయిపోయింది. ఫ్యాన్ రెక్క కూడా బాగా ఫ్రీగా తిరుగుతుంది, గాలి కూడా బాగా వస్తుంది. ఈ విధంగా గాలి వస్తేనే మనకు వచ్చి కంప్రెసర్ వచ్చి ఎక్కువ హీట్ అవ్వదు, కండెన్సర్ కూడా ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది, కూలింగ్ వచ్చి పైన పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఫ్యాన్ ఫెయిల్యూర్ అయిపోయిందంటే మొత్తం అట్టే జామ్ అయిపోతుంది, కూలింగ్ రాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారంటే మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.